అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ బ్రాహ్మణ పాకం. ఈరోజు మనం సాంబార్ పొడిని ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా చేద్దాము. బయట తెచ్చుకున్న సాంబార్ రసం పొడులు అంత ఫ్రెష్గా ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఎక్స్పైర్ డేట్ కూడా అయి ఉండొచ్చు. సో మనం ఒక్క 15-20 మినిట్స్ స్పెండ్ చేసి ఓపికతో ఇలా ఇంట్లోనే చేసుకుంటే రుచి ఆరోగ్యం కూడాను, మనీ కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్ మేడ్ సాంబార్ పొడితో సాంబార్ పెట్టుకుంటే మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది. దీనికి కావలసినవి ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి. కొలతలు నేను వేయించేటప్పుడే చెప్తాను. దాల్చిన చెక్క కొంచెం, రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ మిరియాలు, బియ్యం 1 పావు కప్పు. బాండీ వేడి చేసి 1 కప్పు ధనియాలు దూరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే అన్నీ వేయించాలి. వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎప్పుడైనా లీజర్ టైంలో ఇట్లాగా చేసి పెట్టుకుంటే సాంబారు రుచిగా చేసుకోవచ్చు. వాంగీబాత్, బిసిబేళబాత్ పౌడర్స్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో మీరు ఇలాగే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ధనియాలు దూరగా వేగి మంచి అరోమా స్టార్ట్ అవ్వగానే పక్కకు తీసాను. శనగపప్పు 1/2 కప్పు వేస్తున్నాను. 1 కప్పు ధనియాలకు 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం రంగు మారే వరకు దూరగా వేయించి పక్కకు తీసాను. ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు శనగపప్పు కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ విడివిడిగానే వేయించుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి వేయిస్తే సరిగా వేగవు. చూడండి, మినపప్పు కూడా ఫ్రై అయింది, పక్కకు తీసాను. 1 స్పూన్ మెంతులు వేసి ఎర్రబడే వరకు వేపి పక్కకు తీసాను. అట్లాగే మిరియాలు కూడా 1.5 స్పూన్ వేసి చిటపటలాడే వరకు వేపి పక్కకు తీసుకోవాలి. మిరియాలు కూడా వేగిపోయినాయి. ఎండు కొబ్బరి 1/2 కప్పు వేసి వేపుతున్నాను. ఇది త్వరగా మాడిపోతుంది. ఒక 1/2 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. ఇప్పుడు బియ్యము 1 పావు కప్పు వేసుకొని వేపుతున్నాను. బియ్యము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి పక్కకు తీసాను. 1 స్పూన్ ఆయిల్ వేసి చెక్క, మొగ్గ, పువ్వు వేపుతున్నాను. ఇవి చాలా కొంచెం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే వీటి మసాలా ఫ్లేవరు సాంబార్ను డామినేట్ చేసి అంతగా బాగోదండి. ఇప్పుడు కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేపుతున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేపుతున్నాను. ఇవి మన కారానికి తగినట్లుగా తీసుకోవాలి. గుంటూరు మిర్చి, కొన్ని బ్యాడగి మిర్చి కూడా యాడ్ చేశాను. బిసిబేళబాత్, వాంగీబాత్ పౌడర్స్ కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే అండి. క్వాంటిటీలో కొంచెం వేరియేషన్ అంతే. చివరిలో కొంచెం గట్టి ఇంగువ వేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసి తర్వాత అన్నీ కలిపి పెద్ద బౌల్లో తీసుకున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే మంచి అరోమాతో సాంబార్ పొడి తయారవుతుంది. ఇది బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.